నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం. సిఆర్డీఏ సమావేశంలో లాంఛనంగా ఆమోదం తెలుపనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాత్రికి రాత్రి 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు. గాజువాక కూడలిలో మహాధర్నా నిర్వహించిన ఉక్కు కార్మిక సంఘాలు. మహిళా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. నర్సుల సమస్యలను పరిష్కరిస్తానని హోంమంత్రి అనిత హామీ. సీతమ్మధార ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. అమరావతి రాజధానికి మంచి రోజులొచ్చాయి. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 12 నుంచి 15 లోపు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దశల వారీగా 31,000 కోట్లు ఏడీబీ హడ్కోల నుంచి రానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగానే కాంట్రాక్టులను ఖరారు చేస్తుంది. భవనాల ఆకృతుల్లో ఎటువంటి మార్పులు లేకుండా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా 90 పనులు చేయాలని నిర్ణయించగా 48,000 కోట్లతో 73 పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వీటిలో 40,000 కోట్లు విలువైన 62 పనులకు టెండర్లు పిలిచారు. ఫైనాన్షియల్ బిడ్లు పరిశీలన చేశాక ఏజెన్సీలను కూడా ఖరారు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ పనులకు లాంఛనంగా ఆమోదం తెలపనున్నారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లలో 4 పనులకు ఒక్క బిట్టు కూడా ప్రారంభం కాలేదు. వీటికి కొత్తగా టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 8 పనులకు టెండర్లు తెరిచారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సుమారు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. దీంతో కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి. ప్లాంట్ యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు పిలుపునిస్తున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రక్షాళన చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా యూనియన్ నేతకు షోకాస్ నోటీస్ ఇచ్చి 2 రోజులు గడవక ముందే 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించింది. నిబంధనలను తుంగలోకి తొక్కి రాత్రికి రాత్రే ఈ 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. యాజమాన్యం తీరు మార్చుకోని పక్షంలో ఉక్కును స్తంభింప చేయడానికి కూడా వెనకాడబోమని, పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. తెలుగు గవర్నమెంట్ 4 సంవత్సరాల నుంచి కొట్లాడితే కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి మా పని అయిపోయిందో దులుపుకుంటూ కార్మికులు రోడ్డు మీద పెట్టేదని ప్రయత్నం చేస్తా ఉంది. పర్మనెంట్ ఉద్యోగులు 2,000 మంది ఇంటికి పంపించింది. కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు 1000 మంది ఇంటికి పంపించింది. ఇంకో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. గత 40 సంవత్సరాలుగా కంటికి రెప్పల కంపెనీని కాపాడుకుంటూ ప్రభుత్వం 5,000 కోట్లు ఇస్తే దాన్ని 3,500 లక్షల కోట్ల తీర్చింది. కార్మిక వర్గాన్ని ఈ రోజు రాత్రి ఆపేసి ఇంటికి పంపించేస్తే 5 ఏళ్ళు పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రి ఉద్యోగుల దగ్గర ఆపేస్తే చూస్తూ సిద్ధంగా లేరు. ఎవరినైతే 1000 మంది కార్మికులు ఆపారు, రోడ్డుకి వచ్చారు. భవిష్యత్తులో 4,000 మంది ఆపాలనుకుంటా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తా ఉంది. నాయకత్వం కార్మికులే కాదు, ఈ రాష్ట్రం అవసరమైతే ఢిల్లీ పాలకులు కాంట్రాక్ట్ కార్మికులు 100% ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ కూడా మటుకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి కూడా వెళ్ళాలని సిద్ధంగా కేంద్ర ప్రభుత్వం
మీద గతంలో ప్రైవేటీకరణ వచ్చినప్పుడు 4,000 మంది తీసేద్దాం అనుకున్నప్పుడు ఆందోళన చేసి కార్మిక సంఘాలు ఒకటిగా ఏకమై అన్ని రాజకీయ పార్టీల ఐక్యత తీసుకొని దాన్ని ఎవరిని కూడా ఆపుకున్నాం. దాన్ని కష్టపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తెలుగు వారు కార్మికులు ఏదైనా భవిష్యత్తు చేస్తారు. దీన్ని ఒక పక్క అది మంచిది కానీ ఆర్థిక వర్గానికి కాంట్రాక్ట్ కార్మికులు 11 మంది చేయాలని చెప్పి రద్దు చేసి ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఒక్కరైనా తొలగిస్తే ఎంత పోరాటానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధపడి మా యొక్క కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను నిలబెట్టుకుంటామో ఉద్యోగ భద్రత లేకుంటే ఈ స్టీల్ సెక్రటరీ కానీ స్టీల్ సీఎండీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న మోడీ కానీ ఇక్కడ ఉన్న సీఎండీలు కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి అనేది లేదు. వాళ్ళ ఇల్లు కూడా అవసరమైతే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎంపీ ఇల్లు కూడా ముట్టడించి మా యొక్క కాంట్రాక్ట్ కార్మికులను ఏ ఒక్కరిని తీయకుండా దేశ ప్రయత్నాలు మేము చేస్తాము. యాజమాన్యం అక్రమంగా షోకాజ్ జారీ చేస్తా ఉంది. వీటి వెంటనే రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ప్యాకేజీ పెట్టడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాం, సంస్థల అభివృద్ధి బాటలో పట్టిస్తాం, పూర్తి స్థాయి సమస్యలు ఎదుర్కొంటామని చెప్పని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూడా ప్రకటించింది. కానీ ఆచరణ దానికి విరుద్ధంగా ఈరోజు సంస్థ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని వేల సంఖ్యలు తొలగిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలు సంస్థ మొత్తం పనిచేసి కష్ట నష్టాలు పెట్టి పనిచేసి ఇటువంటి కార్మికులు బయట పెడితే మీ కుటుంబాలు ఏం కావాలి? ఎక్కడ వెళ్ళి బతకాలి వీళ్ళు? ఇది దుర్మార్గమైన విషయం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను రాత్రికి రాత్రే తొలగించడంతో వారంతా రోడ్డెక్కారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. డ్రోన్ల సాయంతో నిరసనను చిత్రీకరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులు అన్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. కేజీహెచ్లో ఉన్న వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వంశీతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యాదేవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి వరకు కూడా పిల్లలు అమ్మ దగ్గరికి వచ్చినా కూడా అఫ్కోర్స్ మగవాళ్ళు ఎలా చేసిన ఆడవాళ్ళ పరిస్థితి. నేను కొంతమంది మహిళా కానిస్టేబుల్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు అడుగుతున్నారు నన్ను, చంటి పిల్లల తల్లిలో ఉన్నామమ్మ, మా పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ వీళ్ళు అంతే. ఇమీడియట్గా ఎప్పుడు మీ డ్యూటీస్ మారుతాయి. ఒక్కొక్కసారి నైట్ డ్యూటీ, ఒక్కొక్కసారి కాదు, మీ టర్మ్లో ప్రతిసారి మీరు నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నైట్ డ్యూటీ చేసేటప్పుడు లేకపోతే మీరు డే వర్క్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న సొసైటీ నుంచే మీరు కొంత డిస్క్రిమినేషను ఫీల్ అవ్వాలి. కొంతమంది అయితే మనల్ని సైకలాజికల్గా కూడా అటాక్ చేస్తారు. వర్క్ బాగున్నా, వర్క్ ఎలా చేసుకున్నా, ఏం చేసుకున్నా సైకలాజికల్గా అటాక్ చేస్తారు. అటాక్ ఎంత దారుణంగా చేస్తారంటే ఒక్కొక్క సందర్భంలో ఇది మీ ఒక్క ప్రొఫెషన్లోనే కాదమ్మా, మేము ఎదుర్కొన్నాము అనకూడదు. కానీ రోజువారీ కూలీ చేసుకున్న ప్రతి ఆడది కూడా ఎదుర్కొనే ఒకే ఒక పెద్ద సొసైటీలో కూడా క్యారెక్టర్ అసోసియేషన్. చాలా సింపుల్గా ఒక మాట అని పడేస్తారు. ఆ తర్వాత ఆ మాట పడిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత వేదన పడతారని ఎవరికి అనవసరం. కానీ ఇలాంటివన్నీ కూడా తట్టుకొని మళ్ళీ వదిలేచి ఏడ్చుకున్నా, మళ్ళీ వదిలేచి బ్యాగ్ వేసుకుని డ్యూటీకి వస్తారు చూడండి, వీళ్ళని చూసి నేర్చుకోవాలండి. మాలాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి. ఎందుకంటే మాకేముందండి, వదిలేస్తే దేవుడి దయ వల్ల పవర్లో ఉన్నంతసేపు కనీసం ఇంట్లో ఎవరో చూసుకునే వాళ్ళు లేకపోతే మా పని మేము చేసుకునే వాళ్ళు ఏమి మా మెంటల్ ప్రెషర్, ఫిజికల్ ప్రెషర్ ఉంటుంది. బట్ వీళ్ళు ఎలా కాదు, డ్యూటీ అందులోనే ప్రతిదీ కూడా నోట్ చేసుకోవడం. అవన్నీ కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నానేమో మా డిపార్ట్మెంట్ వాళ్ళని వీళ్ళని. నిజంగా చెప్పాలంటే
ఇంతకు ముందు ఎలా తిట్టుకున్నా నాకు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ మీద మాత్రం గౌరవం విపరీతంగా పెరిగింది. అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు వర్క్స్? 24 గంటలు మీరు నమ్మరమ్మా. వీళ్ళు ఎలాగైతే నుంచుంటారో బందోబస్తులు చేసేటప్పుడు చూస్తుంటాను వాళ్ళని. 24 అవర్స్ 12 అవర్స్ కంటిన్యూగా నుంచుంటారు. ఆడ మగ తేడా లేదు అక్కడ. తిండి ఏం తింటారో తెలీదు, దుమ్ములోని ఆ ధూళిలోని. మొన్న ఒక లేడీ కానిస్టేబుల్ని చూశాను నేను వెళ్తూ. పాప ఒక ఆవిడ చెట్టు కింద ఒక చిన్న కుర్చీ వేసుకొని, ఆ కుర్చీలో అరౌండ్ 55 years ఉంటాయి ఆవిడకి. అఫ్కోర్స్ కానీ ప్రొఫెషన్ వాళ్ళు ఈడుతున్నారు, ఏదో అంటారు కదా, ఆ బాధ్యతల నుంచి వాళ్ళు వెళ్తున్నారు. ఇవన్నీ మనకు కష్టం కాదు. ఎక్కడ కష్టం వస్తుందిరా బాబు అంటే, ఇంత పని చేసిన తర్వాత కూడా ఎవరో వచ్చి ఏది కాకుండా గుడ్డ కాల్చి మొహాన్ని పడేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనం బాధపడే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, మీరు మీ గురించి పనిచేస్తున్నారు, మీ పిల్లల గురించి పనిచేస్తున్నారు. అటువంటిప్పుడు ఇలాంటి విషయాల్ని మనం తట్టుకొని నిలబడినప్పుడే ఈరోజు మనం సక్సెస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఈరోజు ఒక మెడికో వచ్చింది, ఒక అమ్మాయి. అమ్మ నా హస్బెండ్ వదిలేశాడు. నాకు నిజంగా అమ్మాయిని చూస్తే ఇంత చక్కగా ఇంత చుక్కలా ఉంది మీ పిల్ల, చాలా బాగుంది మెడికో. అసలు నేను చూసాను అమ్మాయిని, మెడికో అయిపోయిందమ్మా పీజీకి రెడీ అవుతున్నాను, ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. మిగతా విషయాలు పోలీసులు వస్తారా, 498 కేసు పెడతారా, నీ మీద ఏ కేసు పెడతారా, వాడి మీద ఏ కేసు పెడతారా, వాడు వచ్చి ఏం చేస్తారు, అవన్నీ పక్కన పెట్టండి. ముందు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. ఎవడి గురించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం ఇమీడియట్గా మీరు నీ కెరీర్ మీద దృష్టి పెట్టి కెరీర్లో ఒక గోల్ పెట్టుకొని వెళ్ళగలిగితే దెన్ ఎనఫ్. నేను వీళ్ళనే అదే అంట. ఇప్పుడు మీరు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉంటారు, స్టాఫ్ నర్సులు ఉంటారు. ఇప్పుడు చాలామంది వెనకతలు చూస్తే పిల్లలందరూ చాలామంది ఉన్నారు, జూనియర్ నర్సింగ్ స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, ఒక టార్గెట్, ఇక్కడతో క్లోజ్ అయిపోవాలి ఒక టార్గెట్. నిజంగానమ్మా నేనే బాధపడి ఈరోజు బయటికి రాని పరిస్థితిలో ఉండాలనుకుంటే నేను ఈరోజు ఇంట్లోకి వచ్చాను. ఎవ్వరూ పడకూడదు, పడలేని మాటలన్నీ కూడా మేము పడ్డాం పొలిటికల్గా. కానీ తప్పదు, మేము లోపలికి వచ్చాం కదా, పాలిటిక్స్లోకి వచ్చాం కదా, ఇలాంటివన్నీ వస్తాయన్న సంగతి తెలిసే మేము వచ్చాం. సో ప్రొఫెషన్లోకి రోడ్డు మీదకి బయటికి ఆడదొచ్చిందంటే వాటన్నిటిని తట్టుకునే బయటికి రావాలి, వాటన్నిటికీ సిద్ధపడే బయటికి రావాలి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, మీ ప్రొఫెషన్లో ధైర్యంగా ఉండండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరుగా బతకడానికి అదే మనకు మెయిన్. లాస్ట్కి మిగిలేది అదొకటే. మన గురించి మనం ఏం చేసుకున్నామా అన్నదే మనకు మెయిన్ మిగిలేది కూడా. ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడే నాకు చెప్పారు మన వాళ్ళందరూ కూడా. సుమారుగా 700 మంది రెగ్యులర్ నర్సింగ్ ఉన్నారు జిల్లా మొత్తం మీద. ఇంకా 800 మంది కాంట్రాక్ట్ బేస్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. ఫర్దర్గా కూడా కాంట్రాక్ట్ బేస్ నుండి ఎక్కువ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడే మీ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పున్నారు. డెఫినెట్గా దీని విషయంలో నేను ఒకసారి గౌరవ సీఎం గారితో కూడా మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా బాధ్యత కూడా తీసుకున్నాను. డిపార్ట్మెంట్ పరంగా కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క, అంటే మీ దగ్గర అయితే సీసీ కెమెరాస్ కంపల్సరీ ఉంటాయి, కొన్ని మెడికల్ కాలేజ్ కొన్ని హాస్పిటల్స్లో సీసీ కెమెరాస్ ఉండవు. మీకు ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ఫార్చునేట్లీ ఎవరైనా పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అటెండర్స్ అందరూ కూడా మీ వల్లే చనిపోయిన ముందు మీ మీద అటాక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది ఆ విషయాలు కూడా మాతో చెప్పున్నారు. సో నేనేం చెప్తున్నానంటే కంపల్సరీగా ప్రతి వార్డ్స్లోని కూడా సీసీ కెమెరాలు కంపల్సరీ పెట్టించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో అట్టహాసంగా జరిగాయి. రెసిడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా మూర్తుల గొప్పతనాన్ని చాటే విధంగా పలు గీతాలు అలరించాయి. ఆటపాటలతో వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. సమాజంలో మహిళలు బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నారు. పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. శ్రామిక మహిళ నుండి ఉన్నత స్థాయి వర్గాల వరకు ఆయా రంగాల్లో ప్రతిభను చాటుతూనే ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో వేడుకలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా శక్తి యుక్తులు ప్రపంచమంతా ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలు ఈవెంట్స్, ఆటపాటలతో మహిళలంతా కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపారు. चले
ఆక్సిజన్ టవర్స్ లో ప్రతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని కల్చరల్ కమిటీ చైర్పర్సన్ ఉషారాణి అట్లూరి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ టవర్స్ లో ఓ పండుగలా జరుపుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికల ద్వారా మహిళల గొప్పతనాన్ని చాటడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుందని పలువురు మహిళలు అన్నారు. ఆక్సిజన్ టవర్స్ గురించి మాట్లాడుతున్నాం. కల్చరల్ కమిటీ చైర్పర్సన్ గా పనిచేస్తున్నాము. ఈ రోజు కల్చరల్ కమిటీ ఆక్సిజన్ టవర్స్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని చాలా సంభ్రమంగా జరుపుకుంటున్నాము. అన్ని పండుగల్లాగా ఈ రోజు ఉమెన్ కి గౌరవం ఇవ్వడం కోసం ఇట్స్ అన్ హానర్ టు ది ఉమెన్. వీఆర్ సెలబ్రేటింగ్ ది స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ ఆఫ్ ది ఉమెన్ టుడే. అండ్ ఒక 100 సంవత్సరాల క్రితం హక్కుల కోసం సమానత్వం కోసం మొదలైన ఈ ఉమెన్స్ డే అనే కార్యక్రమం ఇవాళకి ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంటర్నేషనల్గా నేషనల్గా కూడా. అయితే కొంతవరకు సక్సెస్ అనేది సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. బట్ మహిళ ఇవాళ అన్ని రంగాల్లోనూ నాకంటూ హద్దు లేదంటూ ఎన్నో రంగాల్లో ప్రతిభ సాధిస్తూ ఉంది. అలాగే అటు కుటుంబాన్ని ఇటు బయట ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కటి ప్రతిభ సాధిస్తున్న మహిళలందరికీ వందనాలు చెప్తూ ఈరోజు అభినందనలు తెలుపుతూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని, వాళ్ళకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అహర్నిశలు ఫ్యామిలీ కోసం కష్టపడే ప్రతి మహిళకి ఇవాళ అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి విషెస్ చెప్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఎవరు పిలవరు, మనమే అవకాశం కోసం మనమే అందిపుచ్చుకోవాలి వచ్చిన అవకాశాన్ని అనేది మరొక్కసారి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. సో అవకాశాలు మనకి ఇవ్వకపోయినా కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకుండా ఉపయోగించుకోవాలనేది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. డ్యాన్సులు, పాటలు, తర్వాత హౌసీ. ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఇలాగే ఎంజాయ్ లేడీస్ అంతా పూర్వం కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారు. ప్రతి దాంట్లో ముందు ఉంటున్నారు. ఇంకా బాగా ఈ ఆక్సిజన్ టవర్స్ నా పేరు సావిత్రి. మేము ఇక్కడే ఉంటున్నాము. ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా చక్కగా జరుగుతుంది. అందరూ చాలా హుషారుగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటున్నారు. చాలా ప్రతి ఈవెంట్ బాగా చేస్తున్నారు. అంతా బాగానే ఉంటుంది. Hi, I am Malka and I am from Goa and I am the director of Kokra Hospitality and Resorts Private Limited. And first of all, I wish to say Happy Women's Day to all the beautiful women around the world. We are deprived of the best opportunities, still we thrive. We have to sacrifice our dreams when we are on the top of our career. Still, we balance everything and continue and re-rise for our life journeys. So this is us, this is women. So happy Women's Day once again. విశాఖకి తలమానికంగా నిలిచే ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రెసిడెంట్స్ అంతా కుటుంబాలతో వేడుకల్లో పాల్గొన్నారు. మిల్క్ బ్యూటీ సినీ నటి తమన్నా విశాఖలో సందడి చేసింది. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో ఫ్యాషన్ టూర్ పేరుతో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ మైమర్పించారు. బీచ్ రోడ్లోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షో అద్రహో అనిపించింది. ఫ్యాషన్ టూర్ పేరుతో నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్ అలరించింది. ప్రముఖ డిజైనర్ అక్షత్ బన్సాల్ రూపొందించిన విభిన్న ఫ్యాషన్ దుస్తులు ధరించిన మోడల్స్ ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు. మిల్కీ బ్యూటీ సినీ నటి తమన్నా భాటియా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ హోయలులికించారు. అనంతరం నిర్వహించిన మ్యూజిక్ షోలో డీజే సాంగ్స్ తో యువత డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తమన్నా అన్నారు. విశాఖలో జరిగిన అనేక కార్యక్రమాల్లో తాను పాల్గొన్నానని, అయితే ఫ్యాషన్ షోలో వాక్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుందన్న తమన్నా తాను నటించిన ఆవార సినిమా రీ రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. హర్రర్ జోన్లో మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఫ్యాషన్ వర్క్ నేను చేస్తున్నాను. అండ్ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ని థ్యాంక్ యూ చెప్పాలి.
బ్లోనీ. ఆయన చాలా మంచి డిజైనర్. నేను చాలా టైం నుంచి ఆయన ఫాలో అవుతున్నాను అండ్ ఆయన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ షో ఇస్ జస్ట్ surreal and I'm so happy I did it with Bloni because it really, yes, Akshat, his brand name is Bloni and we all know him cutely like Bloni, yes, but he has a very strong and powerful name, Akshat. Yes. And I think Akshat has bought such a beautiful, almost feels like it's another worldly set and clothes, and the entire vibe was such a mix of future and past and such a beautiful blend of the two. So yeah, it's been really amazing. Question to both of you. I feel super happy that I'm coming back to Vizag because I've shot here so much. Oh, nice. And a lot of my growing up has happened on and off coming to Vizag. So Ilati Show Theatre feels very good. Tamanna, your thoughts on the outfit you're wearing? I think Akshat is so sensitive to understanding what is my actual personality. And when we spoke about the look, we spoke about having a blend between something that's strong, structured, and also something that's fluid and has movement. So what I love about what Akshat has created is it's the perfect blend of the two, and also kind of symbolizing the past and the future. So I just love the whole symbolism of this entire creation, and it's been really a fun. కళ్ళు మిరుమిట్లు కొలిపే లైటింగ్, వృద్ధులొగించే డీజే పాటలు, వొయ్యారాలు ఒలికిస్తూ అందమైన మోడల్స్, ర్యాంప్ వాక్ తో ఫ్యాషన్ షో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్వహించిన మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలకు మంచి స్పందన వచ్చింది. వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. మహారాణిపేటలోని గోఖలే రోడ్లో విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించారు. విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, పల్మనాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తుంది. డాక్టర్ నితేష్ నేమాని నేతృత్వంలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకల సామర్థ్యంతో అన్ని రకాల వైద్యులు ఎమర్జెన్సీ సేవలను అందిస్తున్నారు. ఫ్రీ మెగా మెడికల్ క్యాంపులో భాగంగా వైద్యులు రోగులను పరీక్షించి మందులు అందజేశారు. రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఎల్జీ హాస్పిటల్స్ ను టేక్ ఓవర్ చేసుకుని విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా తీర్చిదిద్దామని ఆసుపత్రి ఎండీ డాక్టర్ నితేష్ నేమాని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంపులకు మంచి స్పందన వచ్చిందన్నారు. తమ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని, అందరికీ అందుబాటులో వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. నమస్కారం అండి, నేను డాక్టర్ నితీష్ నేమాని, మేనేజింగ్ డైరెక్టర్స్ విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విశాఖపట్నం, గోఖలే రోడ్, విశాఖపట్నం. హెల్త్ ఫర్ ఆల్, అందరికీ వైద్యం అందాలనే కాన్సెప్ట్తో మేము ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎల్జీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా అత్యున్నత వైద్యం అందించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని రూపాంతరం చెందింది. ఇక్కడ గుండె సమస్యలు, న్యూరో సమస్యలు, ఇతర ట్రామా అండ్ గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అయ్యేటట్టు ఒక 100 పడకల అత్యున్నత స్థాయి వైద్యం అందించాలని చెప్పేసి 100 పడకల హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించిన సంవత్సరం 1 ఇయర్ పాస్ ఆన్ అయిన సందర్భంలో మేము ఇప్పుడు ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మా హాస్పిటల్లో సుమారుగా 350 మంది పైగా రోగులు ఉచితంగా వైద్యం అందుకున్నారు. అలాగే సుమారుగా ఒక 130 మంది వరకు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ఇలాగే ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా కావాలనుకున్నప్పుడు మా హాస్పిటల్లో అన్ని రకమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి.
మా కాన్సెప్ట్ ఒకటేనండి, 24/7 ఎమర్జెన్సీ సేవలు అత్యున్నత స్థాయిలో అందించడం, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ 24 గంటలు అందుబాటులో ఉండాలి అండ్ అందరికీ అందుబాటులో ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి. కానీ ఇందులో పేద నిరుపేద రోగులందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని అంటే అన్ని రకాలైన స్కీమ్స్ కూడా ఉండాలి అనే ఉద్దేశంలో మా హాస్పిటల్లో అన్ని రకాలైన వైద్య సేవలు అందించడం కోసం ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, తర్వాత అదర్ కార్పొరేట్ సేవలు సదుపాయాలు ఉన్నాయి. సో ఎటువంటి సేవలకైనా విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తాం. విశ్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్తో పాటు పలు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్లకు కూడా వైద్యం అందిస్తున్నారు. తమ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని యాజమాన్యం కోరింది. భద్రత కిట్టుని ప్రతి కార్మికుడు ఖచ్చితంగా ధరించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అనకాపల్లిలోని స్థానిక కన్వెన్షన్ హాల్లో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 54వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ముందుగా అనకాపల్లి జిల్లాలో కార్మికులకు భద్రత కల్పించేందుకు వచ్చానన్నారు. జిల్లాలో సుమారు 884 పరిశ్రమలు ఉన్నాయని, వీటిల్లో 205 అత్యంత ప్రమాదకరమైన కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. 128,000 మంది కార్మికులు ఆయా పనిచేస్తున్నారని తెలిపారు. పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. పారిశ్రామిక కేంద్రంగా ఉండటంతో పాటు ప్రమాదాలకు కేంద్రంగా మారిందన్నారు. పరిశ్రమల్లో నిరంతరం ప్రమాదాలు జరుగుతుండటం బాధాకరమన్నారు. గత ప్రభుత్వ అలక్ష్య కారణంగా కార్మికులకు భద్రత, ఆరోగ్య విషయంలో చిత్తశుద్ధి లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. కర్మాగారాల్లో కార్మికులు సేఫ్టీ కిట్స్ వేసుకుని పనిచేయాలని సూచించారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 884 ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అనకాపల్లి జిల్లాలో ఉండగా సుమారు 205 కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నాయి. ఈ హజార్డస్ ఫ్యాక్టరీస్, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో నిరంతరం మనం చూసాం. ఈ 9 నెలల్లో 43 మంది చనిపోవడం. ముఖ్యంగా గత ప్రభుత్వం అలసత్వం వల్ల కార్మికుడు ఒక భద్రత కానీ అతని ఆరోగ్య విషయంలో కానీ ఏ విధమైన చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఈరోజు ఈ కార్మికుడిని చిన్న చూపు చూడటం వల్ల గత ప్రభుత్వం ఈరోజు అస్తవ్యస్తంగా మారిన భయం. మరి రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించిన JNPCMA, MASRM అండ్ SOH వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీని లక్ష్యం ఒకటే, సేఫ్టీ కిట్ అనేది ఖచ్చితంగా ప్రతి కార్మికుడు వాడాలి. అతని కోసం అతని కుటుంబం వేచి ఉంది. అదే కాకుండా ఈ యొక్క ఇండస్ట్రీస్లోకి ఒక కార్మికుడు అడుగు పెడతా ఉన్నాడంటే అతని ప్రాణాలని యాజమాన్యం చేతిలో పెట్టి అతను అడుగు పెడతా ఉన్నాడు. మరి మొన్న ఎసెన్షియాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, జూ పార్క్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. నగరం నుండి ఎండాడ వైపు బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి జూ పార్క్ సమీపానికి వచ్చేసరికి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న మహిళా వైద్యులు క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అపోలో హాస్పిటల్స్ వైద్యులు క్లబ్ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. యూరాలజీ, నెఫ్రాలజిస్ట్, ఫిజియన్ డెంటల్ వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యవంతమైన జీవనానికి కృషి చేయాలని క్లబ్ సభ్యులు తెలిపారు. క్లబ్ అధ్యక్షుడు జైతి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షుడు పి సుకుమార్, కాళ్ళ వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. And they have given valuable advices, sir. We are very much thank you, sir, for your kind cooperation, and I respect all the doctors for coming over here, and I also thank all the crew of Care Hospitals and LR Hospitals and all senior workers and workers. Thank you one and all. 3-star Walker Club సభ్యులందరూ దీని గురించి ఎప్పుడు వస్తారా ఏమైనా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సజెషన్ ఇచ్చినందుకు డాక్టర్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మేము హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఈరోజు సాధారణ వైద్య నిపుణులైనటువంటి సురేష్ గారు, జనరల్ ఫిజిషియన్, అలాగే నెఫ్రాలజిస్ట్ వేణుగోపాలరావు గారు, న్యూరాలజిస్ట్ నరసింహారెడ్డి గారు, వీళ్ళు కేర్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి రావడం జరిగిందండి. అలాగే భార్గవి గారు డెంటల్ అని చెప్పేసి మొత్తం 3 సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడికి వచ్చి ఈరోజు మంచి ఆరోగ్య అవగాహన సదస్సులు ఇవ్వడం జరిగిందండి. ఈ సదస్సుకి దగ్గర చాలా మంది 100 మంది దాకా అటెండ్ అవ్వడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా 3-స్టార్ వాకర్స్ క్లబ్లో ఒక నూతనంగా ఒక అడుగు ముందుకు వేయింది. అది ఏమిటంటే సూపర్ స్పెషలిస్ట్ క్లబ్కి అడుగు పెట్టడం. అందులో కేర్ హాస్పిటల్ నుంచి ఇద్దరు సూపర్ స్పెషలిస్టులు మా క్లబ్కి విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం మహాభాగ్యం, రోజు వాకింగ్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నప్పుడు సుమారు 25 ఏళ్ల బట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి సుకుమార్ అని గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి దీంట్లో ఈ 2025లో ఇప్పుడు నాకు తెలిసింది 5వ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో మనకి కేర్ హాస్పిటల్ నుంచి అనుభవమైన డాక్టర్లు, మిగతా డాక్టర్స్ కూడా వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా నన్ను గౌరవించారు. మంచి కార్యక్రమం. అలాగే ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ కూడా ఈ సందర్భంగా జరగడం నాకు ఎంతో ఆనందదాయకం. బాడీ బిల్డింగ్ క్రీడాకారులకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని నవ్యాంధ్రప్రదేశ్ ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నేతలు మారెళ్ల వెంకటేశ్వరరావు, పివి రమణాచార్యులు తెలిపారు. స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ లో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక, ఫెడరేషన్ నుండి ప్రతినిధుల రాక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అసోసియేషన్ కార్యవర్గం 2 ఏళ్ల క్రితం పదవీ కాలం ముగిసిందన్నారు. దీంతో కొత్త కార్యవర్గం ఎన్నిక నేషనల్ ఫెడరేషన్ ప్రతినిధుల సమక్షంలో జరిగేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో బాడీ బిల్డింగ్ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించి వారికి ఉపాధి కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. రద్దు చేయబడింది. తర్వాత ఈ యొక్క కమిటీ వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి నూతన కార్యవర్గం ఎన్నిక కోసం పెట్టాము. కానీ అబ్జర్వేషన్లు కానీ తర్వాత మనకి ఫెడరేషన్ నుంచి కానీ అఫీషియల్స్ ఇద్దరు రావాలా, వాళ్ళకి మనం మన యొక్క మీటింగ్ ద్వారా వాళ్ళకి కాల్ఫర్ చేస్తున్నాం. తదుపరి నెక్స్ట్ ఎలక్షన్ కాండక్ట్ చేసి నవ్యాంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి కొత్త కార్యవర్గం కోసం మేమందరం కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి వాళ్ళ సెక్రటరీలు అందరూ కూడా వచ్చారు. ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి, వెస్ట్ దగ్గర నుంచి, తూర్పు గోదావరి, తర్వాత కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఇంకా శ్రీకాకుళం అన్ని జిల్లా సెక్రటరీలు వచ్చారు. ఎందుకంటే పాత కార్యవర్గం ఎలక్షన్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. తదనంతరం ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవడం కోసం మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం మన విశాఖపట్నం మన రైల్వే ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఇది తర్వాత అబ్జర్వేషన్కి ఎవరైనా పంపిస్తే ఫెడరేషన్ నుంచి నెక్స్ట్ కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది. కాంపిటీషన్స్ గురించి ఎలా చేయాలి అనేది, వాళ్ళ టీమ్స్ నేషనల్స్కి ఎలా పంపించాలి, అలాగే నూతన కార్యవర్గం మా మిత్రులు చెప్పారు ఇప్పుడు దాకా అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ టెన్యూర్ అయిపోయింది కాబట్టి కొత్త కార్యవర్గాన్ని ఎప్పుడు ఎన్నుకోవాలి అనేది కూడా చర్చించుకున్నాం. అలాగే నేషనల్ ఫెడరేషన్ నుంచి కూడా వాళ్ళ అబ్జర్వేషన్ వచ్చిన తర్వాత ఆ కమిటీ, నూతన కమిటీ జరుగుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా రాబోయే రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఒక మంచి పోటీల్ని నిర్వహించి భవిష్యత్తులో పూర్వాంధ్రప్రదేశ్లో ఎటువంటి బాడీ బిల్డింగ్ అంటే ఎంత క్రేజ్ ఉండేది, ఎంతమంది బాడీ బిల్డర్స్కి ఉద్యోగాలు వచ్చినాయి,
ఆ సిస్టమ్ను మళ్ళీ మేము తీసుకురావాలని ఇప్పుడు ఉన్న కార్యవర్గం అంతా కూడా నిర్ణయించాము. భవిష్యత్తులో బాడీ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చక్కటి భవిష్యత్తుని కల్పిస్తామని, మంచి బాడీ బిల్డర్స్ని తయారు చేసి వారి ఉద్యోగ కల్పనకు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఏయూ యాదవ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా జరిగాయి. యాదవ సామాజిక ఉద్యోగులంతా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. క్రికెట్ టోర్నీలో విజేతగా గొంప శ్రీనివాస్ టీం, రన్నర్-అప్ గా బొట్ట రామచంద్ర టీంలు నిలిచాయి. షటిల్ బ్యాడ్మింటన్ లో బోరా ఈశ్వర్, వంజరాన సూర్యప్రకాష్లు గెలుపొందారు. ఈ నెల 23న శివాజీ పార్క్ లో నిర్వహించనున్న వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆ రోజు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. వనభోజన మహోత్సవానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మేయర్ గొలగాని, ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వి గోవింద్, కోన పోలారావు, నమ్మి గణేష్, గొంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మార్చి 23వ తారీఖున మేము వనభోజన మహోత్సవం శివాజీ పార్కులో పెట్టుకోవడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఇదే మొట్టమొదటిసారి ఈ పిక్నిక్ సందర్భంగా క్రీడలు కూడా ఉద్యోగుల్లో ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో నేను 100 మంది పైగా క్రికెట్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు షటిల్కి 30 మంది, అలాగే పిక్నిక్ రోజు మా మహిళలకు కూడా మ్యూజికల్ చైరు, సింగింగ్ కాంపిటీషను, లెమన్ స్పూను ఇవన్నీ కూడా పెట్టి ఉత్తేజపరచాలని, ఎప్పుడు ప్రతిరోజు 10 to 5 ఉద్యోగం చేసుకోవడమే కాదు, మన యొక్క శారీరక దారుడు శక్తి కూడా పెరగాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడలుకి బహుమతులు ఆ రోజు పిక్నిక్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మా పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, సౌత్ ఎమ్మెల్యే, అలాగే మన హరివెంకట కుమార్ గారు, యాదవ్ సంఘం అధ్యక్షులు సన్యాసరావు గారు తదితర పెద్దలందరూ కూడా ఆ రోజు పాల్గొనడం జరుగుతుంది. తెల్లవారి 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒక గ్రాండ్ పండగ జరపాలనే ఉద్దేశంతో అనేక మంది ఉద్యోగులు సెలవులు పెట్టుకొని తిరగడం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా బాబు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, చాలా సంవత్సరాలు అయింది అని వాళ్ళంతలో వాళ్ళు వాలంటీర్గా వచ్చి అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. డబ్బుల రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ ఇవ్వడం వల్ల ఈరోజు ఇంత గ్రాండ్గా మేము జరుపుకోవడానికి అవకాశం కుదురుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అహింసలో ఎక్కువగా కృషి చేస్తున్న వాళ్ళు కోన పోలా గారు, నమ్మి గణేష్ గారు, దువ్వి గోవింద్ గారు ఆర్గనైజేషన్లో మా రామచంద్రబాబు గారు, అందరూ ఒకరు కాదు, అందరూ కూడా పేరున గొంప శ్రీనివాస్, కొర్రయ్య శ్రీనివాస్ గారు, బుద్ధల శివ గారు, గొంప శ్రీని గారు, తోనంగి శ్రీని గారు, కొయ్యి నరసింగ్ గారు, అందరూ కూడా వాళ్ళకి కొయ్యి సోమేష్ గారు, ఉమ్మి వెంకటకృష్ణ గారు, వాళ్ళు కూడా మెమోంటెస్ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మేము అది ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా యువ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు బొట్ట రామచందర్, ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగుల మాజీ యూనియన్ ప్రెసిడెంట్ని, అలాగే అసిస్టెంట్ రిజిస్టర్గా ఆంధ్ర యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ యాదవ్ ఉద్యోగులు యూనివర్సిటీలో ఎక్కువ మందిగా సుమారుగా 600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు యాదవ్ ఉద్యోగులు. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యాదవ్ ఉద్యోగుల ఐక్యత కోసం ఒక సమావేశం పెట్టుకుంటాం. అది సుమారుగా ఈ కరోనా రావడం ఒక 6-7 సంవత్సరాలుగా కాలయాపన జరిగింది. ఈసారి అది చాలా గ్రాండ్గా స్పోర్ట్స్ కూడా పెడుతున్నాం. అలాగే రేపు మార్చి 23వ తారీఖున శివాజీ పార్క్లో యాదవ ఉద్యోగుల పిక్నిక్ సమావేశం జరపబడును. దానికి యాదవ ఉద్యోగులందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ రోజుని నిన్న క్రికెట్ మ్యాచ్ పోటీలు అయ్యాయి, ఈరోజు షటిల్ పోటీలు అవుతున్నాయి. దానికి మా యాదవ్ ఉద్యోగులు, అలాగే మా ఆర్గనైజర్స్ డొక్కర శ్రీనివాస్ గారు, నమ్మి గణేష్ గారు, గోవిందు, ముఖ్యంగా కోన పోలారావు గారు, ఈ సహాయ సహకారాలు మాకు మరవలేనివండి. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం. సిఆర్డీఏ సమావేశంలో లాంఛనంగా ఆమోదం తెలుపనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాత్రికి రాత్రి 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు. గాజువాక కూడలిలో మహాధర్నా నిర్వహించిన ఉక్కు కార్మిక సంఘాలు. మహిళా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. నర్సుల సమస్యలను పరిష్కరిస్తానని హోంమంత్రి అనిత హామీ.
సీతమ్మధార ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.